ఒక మాజీ సీఎంకి మతిపోయి ఏం మాట్లాడతాడో తెలియట్లే. ఆయనకి కాసేపు మా ఈయన అంటాడు, మొన్నటి దాకా 3 రాజధానులు అన్నాడు, పేక ఆడాడు జనాల్ని, అది అయిపోయింది. రేపు 2029 ఎలక్షన్ కి మా ఈయనని ఓటింగ్ వెళ్తాయి. అసలు ఏ జనానికి ఏ ఓటు వేస్తారు? నువ్వే నకలేనాడు. 2014 2019 దాకా అమరావతి చేయన్నావు, సంతకం పెట్టు అసెంబ్లీలో. మళ్ళీ ఇప్పుడు 2019 2024కి నువ్వు మళ్ళీ అయిపోయింది. 24 నుంచి ఇప్పుడు అమరావతి అయిన తర్వాత మా ఈయన ఏమ్మా నీకు అసలు మా ఈయన ఏంటి తెలుసా? నీకు అక్షరానికే నీకు ఏం తెలియదు. ఏదో వస్తున్నా మాట్లాడుతున్నావు. నిన్న మళ్ళీ చెప్తావు అమరావతి దీని గురించి 2029 ఏ రకంగా నువ్వు ఏ పేదలకు వెళ్ళి ఏం చెప్తావు? మా ఈయన వెళ్తావు, నువ్వేం ఫామ్ పెట్టుకొని వెళ్తావు? ప్రజల దగ్గరికి నువ్వేం వెళ్తావు? ఒక పక్కన చంద్రబాబు నాయుడు వాళ్ళ అమరావతి డెవలప్ చేస్తున్నాడు. అటు సైడ్ వచ్చేటప్పటికి రాయలసీమ వచ్చేటప్పటికి కంపెనీలు తీసుకొచ్చాడు. మొన్న సొంత బంగారు ఇది తీసుకొచ్చాడు. తిరుపతి కుప్పంలో రాయల్ ఎన్ఫీల్డ్ చిత్తూరు తీసుకొచ్చాడు. ఇటు వైజాగ్ వచ్చేటప్పటికి గూగుల్ కంపెనీ తీసుకొచ్చాడు. రకరకాల కంపెనీలు తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఏ మైండ్ పనిచేయట్లేదండి. ఆయన తీసుకెళ్లి ఒక సైకో హాస్పిటల్లో కానీ మెంటల్ హాస్పిటల్ వైజాగ్ ఉంది కదా, దానిలో చేరిస్తే చాలు. ఏమైనా మైండ్ పనిచేయట్లేదు. మాకు ఎలాగో రావు, సీట్లు రావు, 11 సీట్లు కూడా మనకు గెలవలేరు. జనాల్లోకి వెళ్ళి ఏమైనా అడుగుతారు? నువ్వు నేను ఈ పథకం తెచ్చాను, ఈ అభివృద్ధి చేశానని అడిగితే జనాలు ఓట్లేస్తారు. నువ్వు ఒక పథకం ద్వారా నువ్వు ఎక్కంగానే ప్రజలు పగలలేదు. 2014లో 2019 ఎక్కావు, మీటింగ్ పెట్టావు, ఫస్ట్ కలెక్టర్ మీటింగ్ మొత్తం పగలు పెట్టావు. ఇక అక్కడి నుంచి పథకం ప్రారంభమైంది. ఏంటంటే